శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. జనవరిలో కన్యా రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో తీరిక ఉండకపోవచ్చు. ఎప్పుడు నిరంతరం పరిగెత్తుతూ ఉండడమే జరగవచ్చు. కానీ తొందరపాటు తనంతో కొన్ని పనులు చేసి కొంత ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కొన్ని అనాలోచిత పనులు కూడా చేస్తుంటారు. తొందర ఎక్కువ, దబదబ అయిపోవాలి, ఈ పని అయిపోతే ఇంకో పని చేద్దాము అనేటువంటి ఒక ఆతురత ఎక్కువగా ఉంటుంది. దాన్ని అణిచిపెట్టండి. కొన్ని అనాలోచిత పనులు చేసి ఇది ఉంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి ధైర్యంతో ముందుకు అడిగేయండి, మీకు పనులు జరుగుతాయి. బంధువులతో స్నేహితులతో సంప్రదింపులు చేస్తుంటారు. బంధుత్వాన్ని పెంచుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మీకు ఓపిక చాలా అవసరం. ఓపికతో పనులు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు, చేయకుంటే తప్పదు, చేయవలసి రావడము, దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండు కూడా జరగవచ్చు. ప్రయాణంలో కూడా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడవచ్చు. దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక కన్యారాశి వారికి జనవరి నెలలో మొదటి వారం గనక చూసుకున్నట్టయితే అధిక భయం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా భయపడుతూ చేయడమే జరుగుతుంది. దానివల్ల కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంది. కుటుంబంలో కానీ కుటుంబీకులతో, అంటే మీ కుటుంబీకులతో కానీ బంధుమిత్రులతో కానీ చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. మీరు తొందరపాటుతనం ఎక్కువ కాబట్టి దానివల్లనే కలహాలు ఏర్పడతాయి. దాన్ని అణుచుకోవడం చాలా మంచిది కన్యారాశి వారు. అనారోగ్యం ఏర్పడుతుంది. అధికంగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. మొదటి వారంలో చాలా జాగ్రత్త కన్యారాశి వారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు ముందుకెయ్యండి. ఇక రెండవ వారం పనుల ఒత్తిడి చాలా ఉంటుంది. ప్రతిదానికి పరిగెత్తవలసి వస్తుంది. కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది రెండవ వారంలో. దానికి తోడు అనారోగ్యం ఏర్పడుతుంది. మానసిక చింతన, అనవసరమైన ప్రయాణాలు చేయడము ఏర్పడుతుంది. కాబట్టి రెండవ వారంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రయాణాలు చేయకున్నా, ఏ కార్యక్రమం చేయని ఇంట్లో ఉన్నా పిచ్చిగా ఆలోచన చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అట్లా వృధాగా కూర్చోకుండా పనులు చేస్తూ ఉండండి. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సును అక్కడ కేంద్రీకరించకుండా మనస్సును ఎప్పుడైతే డైవర్షన్ చేస్తామో అప్పుడు కొన్ని బాధలు మనకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. ఒకే విషయం మీద నాకు ఒకటి నష్టం వచ్చింది అని చెప్పి దాన్ని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటే మనస్సు దాని మీదనే కేంద్రీకృతమై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా సరే ఈ నెలలో నష్టం వచ్చింది, వచ్చే నెలలో పుంజుకుంటుంది కదా అనేటువంటి దాన్ని, రేపు అనేటువంటిది ఒకటి ఉంది కదా అనేటువంటి ఒక ఆశతో దాన్ని వదిలిపెట్టి ఇతరత్ర కార్యక్రమాల గురించి ప్రయత్నం చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. మనశ్శాంతి కూడా మీకు లభిస్తుంది. ఇక మూడవ వారం సాహసంచే, అంటే కష్టము చేత, మీ యొక్క మంచి బుద్ధి చేత పనులు నెరవేర్చుకుంటారు. బాగా ఎందుకంటే 2 వారాలలో దెబ్బ తాకుతుంది కాబట్టి దాన్ని ఓపికతో, బుద్ధి కుశలత చేత, ఒక పట్టుదల చేత మీరు కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కార్యక్రమాలు కూడా నెరవేరడం జరుగుతుంది. యత్న కార్యాలు ఏదైతే ప్రయత్నం చేసి మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఇంతకుముందు ఆటంకాలు వచ్చాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఫలించడానికి ఉంది. ధనలాభం ఉంది, ధాన్యలాభం కూడా కనబడుతూ ఉంది. వ్యవసాయదారులకైతే మనశ్శాంతిగా ఉండి 10 మందితో కలయిక పొంది చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి పేరు తెచ్చుకొని అడుగు ముందుకేసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది జనవరిలో కన్యారాశి వారికి. ఇక 4వ వారం చేసే కార్యక్రమాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
బంధుమిత్రుల యొక్క కూడక, అంటే అందరూ కూడా ఒక దగ్గర ఉండడము, బంధుమిత్రులతో కలయిక ఏర్పడము, నూతన గృహ నిర్మాణానికై ఆలోచనలు చేయడము, స్థలం కొనడం కానీ, ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానీ, లేదా ఏ అపార్ట్మెంట్లోనే ప్లాట్ కొనడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. దాని గురించి మీరు ఆలోచన చేస్తారు, సలహాలు, మీ పెద్దల యొక్క సలహాలు తీసుకుంటారు. సంతోషంతో సంతానంతో కానీ, ఇటు తల్లిదండ్రులు, ఇటు కుటుంబ సభ్యులతో కానీ ఈ నెలలో సంతోషంగా ఆనందంగా ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కన్యా రాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పారాయణం చేయడం వల్ల సకల కష్ట నిర్మూలనం జరిగి మీ యొక్క ప్రతి పనికి స్వామి తోడుగా ఉండి మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పరుస్తాడు. కాబట్టి ఈ నెలలో మొత్తం కూడా, జనవరి నెలలో మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చెయ్యండి. సంతోషంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సంతోషంగా ఉండండి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.